హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియారాజ్నండి. సో ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. చాలా సింపుల్ అనమాట. కుక్కర్లో చేస్తున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను అనమాట. అది హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. నాన్ వెజ్కి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో మరీ ఎక్కువ కాదు, కొద్దిగా ఎక్కువ అనమాట. సో నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న. ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. సో ఇది రెడ్ అయ్యేంత వరకు మనము మగ్గనియాలన్నమాట. సో కొద్దిగా రెడ్ అయింది కదా, సో అంటే అంత రెడ్ కాలేదు, కొద్దిగా అయింది కదా. అప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఇది కూడా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది స్మెల్. సో మనం అప్పుడే దంచి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో నేను అప్పుడే అంటే నాది స్టోర్ చేసి పెట్టుకున్నా, అది వేసేసాను. ఎప్పుడు అల్లం వెల్లుల్లి మళ్ళీ కొత్తిమీర అప్పుడప్పుడే దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో నేను అప్పుడప్పుడే దంచుకోలేదు, సో అది స్టోర్ పెట్టి చేసింది వేసాను అనమాట. తర్వాత నేను మటన్ని వాష్ చేసుకున్న, ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని అది వేస్తున్నా. ఇక్కడ చూడండి, అది రెడ్ అయింది కదా ఆనియన్. సో ఇక్కడ అది మటన్ని వేస్తున్నా. సో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక తగినంత సాల్ట్ వేసుకున్న, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా. సో అది బాగా కలుపుకోవాలి. సో వాటర్ వదులుతుంది కదా మటన్ది. సో అది వాటర్ అంతా పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట మటన్ని. సో మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. సో ఈ మటన్ నాకైతే రాకపోతుండే, సో మా అత్తమ్మ నేర్పించింది. సో మా అత్తమ్మ చేసింది ఇంకా నచ్చుతుందనమాట, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక్కొక్క చెయ్యి వాళ్ళది బాగుంటుంది అంటారు కదా. సో అలా సో ఇక్కడ వాటర్ అంతా పోయింది కదా మటన్ది. సో వాటర్ అంతా పోయినాక నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకున్న. మీకు కారం స్పైసీగా, మటన్లో నాన్ వెజ్లో అయితే స్పైసీనే ఉండాలి కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే వేసుకున్నా. మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. తర్వాత నేను టమాటోస్ చిన్నవి 3 టమాటో వేసుకున్నాను అనమాట. సో ఇవి యాపిల్ టమాటోస్, అదే జవారీ టమాటోస్ అంటారు కదా, రౌండ్ రౌండ్ ఉంటాయి. సో అవి నేను 3 వేసుకున్నాను అనమాట. సో పులుపు ఉంటుంది కదా, అయినా ఇప్పుడు టమాటోస్ ఏం పులుపు రావట్లేదు కదండి. సో 3 వేసుకున్న, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నా ఇక్కడ. సో ఇది లవంగాలు, యాలకులు 3 లవంగా, 12 యాలకులు దంచుకున్న పౌడర్ వేసుకున్నా. ఎందుకంటే మా మావయ్యకి అలా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. సో నేను వేస్తా. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. టమాటాలు అదంతా మసాలా అంతా ఫ్రై కావాలి బాగా. అది ఫ్రై అయింది చూడండి. సో ఆ సైడ్కి అంతా ఆయిల్ వదులుతుంది కదా, అప్పుడు మనము వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వేసుకున్నా. సో మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా, సో మీడియం గ్రేవీ ఉన్నట్టు నేను వేసుకున్నా. 1.5 గ్లాస్ వేసుకున్నా. తర్వాత కొత్తిమీర వేసుకున్నా. కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 4-5 విజిల్ పెట్టుకోండి. నేనైతే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నా. మటన్ని బట్టి మనం విజిల్స్ పెట్టుకోవాలి. ఒక్కొక్క మటన్ ఉడుకుతుంది, ఒక్కొక్క మటన్ ఉడకదనమాట. సో నేను 5 విజిల్స్కే ఉడికిపోయింది మటను. తర్వాత విజిల్స్ అయిపోయినాక అప్పుడే తీయకండి, మొత్తము అది విజిల్ అంతా పోయినాక తీయండి. చూడండి ఇక ఇలా ఆయిల్ ఎంత పైనకి తేలింది కదా. మనం ఎంత కొద్దిగా వేసినా కూడా ఆయిల్ తేలుతుందండి మటన్కి. సో చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.